ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సిఐ గారు ఏంటి ఇలా చేశారు? మీరొచ్చి గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకోకుండా ఆ శివకృష్ణని ఆపుతారు అనుకుంటే మీకు కాల్ చేస్తే మీరు చేతులెత్తేశారు. సారీ మేడం, ఈసారి ఆ శివకృష్ణ చాలా పకడ్బందీ ప్లాన్తో వచ్చాడు. ఎస్పీ గారి పర్మిషన్ లెటర్ చూశాక నేనేం చేయలేకపోయాను. మరి ఇప్పుడు ఎలా? ఆ కత్తి మీదున్న ఫింగర్ ప్రింట్స్ గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతాయి కదా. సుమతిని పొడిచింది గౌతమే కాబట్టి తన ఫింగర్ ప్రింట్స్ తప్పకుండా మ్యాచ్ అవుతాయి మేడం. ఎంతో మంది కరడుగట్టిన క్రిమినల్స్ సైతం ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దొరికిపోయి జైలుకు వెళ్లారు. అంటే మా గౌతమ్ కూడా జైలుకు వెళ్ళక తప్పదంటారా? ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా సుమతిని హత్య చేసింది గౌతమే అని శివకృష్ణ కోర్టులో ప్రూవ్ చేస్తాడు కదా మేడం. కాబట్టి గౌతమ్ తప్పించుకోలేడు. ఆలోపు మీరేమి చేయలేరా? గౌతమ్ని తప్పించలేరా? ఇంత స్ట్రాంగ్ గా ఇరుక్కున్నాక నేనేం చేయలేను మేడం. ఫోరెన్సిక్ ల్యాబ్ లో రిపోర్ట్స్ తారుమారు చేస్తే? అది సాధ్యం కాదు మేడం. ఆ శివకృష్ణను చూశారా? పోలీసు కుక్క కన్నా దారుణంగా వాచ్ చేస్తున్నాడు. వాడి కళ్లల్లోంచి ఏ సాక్ష్యము తప్పించుకోలేదు. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ గౌతమ్ని సేవ్ చేయండి. అన్నిసార్లు డబ్బుతో పనవదు మేడం. డిపార్ట్మెంట్లో నాలాంటి కరప్టెడ్ ఆఫీసర్స్తో పాటు నిజాయితీగా ఉన్న ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అయినా నేరం చేసిన వాడు ఎప్పటికైనా చట్టానికి పట్టుబడాల్సిందే మేడం. గౌతమ్ నా కన్న కొడుకు. వాడికి శిక్ష పడితే నా లైఫ్కి అర్థం ఉండదు. నేను కష్టపడి సంపాదించిన ఈ ఆస్తంతా ఏం చేసుకోను. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి సిఐ గారు. ఎలాగోలా గౌతమ్ని ఈ కేసు నుంచి తప్పించండి. సరే మేడం, నా ప్రయత్నం నేను చేస్తాను. కాకపోతే గౌతమ్ని చట్టం నుంచి, న్యాయస్థానం నుంచి నేను కాపాడిన గౌతమే సుమతిని చంపాడని సీతకి, రామ్కి తెలిస్తే గౌతమ్ని బ్రతకనివ్వరు. అంతెందుకు, మీ ఆయన జనార్దన్ గారికి తెలిసిన గౌతమ్కి ప్రమాదమే. వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉంటాను మేడం. వసే సీత, మీ నాన్నతో వచ్చి ఎంత పని చేశావే. ఇప్పుడు గౌతమ్ని ఎలా కాపాడుకోవాలి? ఈ సిఐ వల్ల కూడా కాకపోతే గౌతమ్ని ఎవరు కాపాడతారు? ఈ గౌతమ్ గడొకడు వీడి ఇంట్లోనే ఉండి నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? గౌతమే సుమతి అత్తమ్మను చంపాడని రుజువైతే వాణ్ణి ఆ దేవుడు కూడా కాపాడలేడు నాన్న. సుమతి లాంటి ఉత్తమరాల్ని చంపిన వాణ్ణి దేవుడైనా ఎందుకు క్షమిస్తాడు సీత? ఖచ్చితంగా వాడే అత్తమ్మని చంపుంటాడు. నా మీద హత్య ప్రయత్నం చేసింది కూడా వాడే అయి ఉంటాడు. వాడి మీద నాకు డౌట్గా ఉంది. ఎందుకో మహాలక్ష్మి వాడి గురించి కంగారు పడుతుంది. పైగా ఆ గౌతమ్ కూడా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వమంటే ఆలోచించాడు. అంతేకాదు నాన్న, మనం వాడి ఫింగర్ ప్రింట్స్ తీసుకోకుండా ఆపడానికి మహాలక్ష్మి అత్తయ్య కావాలనే సిఐ త్రిలోక్ని ఇంటికి రప్పించిందని నా అనుమానం. అనుమానం కాదు సీత, అదే నిజం. లేకపోతే నేనిక్కడున్నట్టు ఆ త్రిలోక్ ఎలా తెలుస్తుంది? ఆ రోజు ఈవ్ టీజింగ్ కేసులో కూడా కానిస్టేబుల్ని బెదిరించి ఎఫ్ఐఆర్ని మార్చి రాసి కేసుని తారుమారు చేసి గౌతమ్ని తప్పించాడు. వీళ్ళింకా ఎన్ని పాపాలు చేస్తారు నాన్నా? తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారా? దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు సీత. ఎవరి కథ ఎప్పుడు ఎలా ముగించాలో దేవుడికి బాగా తెలుసు. ఫారెన్సిక్ రిపోర్ట్స్ వస్తే తప్ప అసలు నిజాలు బయటపడవు. రామ్ మామకు ఆధారాలు చూపిస్తే నా గురించి ఆలోచిస్తాడు. నేను ఈ కేసును పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక కారణం సుమతి అయితే, రెండో కారణం నువ్వు సీత. నీకు రామ్కి మధ్య మనస్పర్ధలు తొలగిపోయి మీరు కలిసిపోయి ఆనందంగా ఉండాలని నా కోరిక. తొందరలోనే ఆ రోజు వస్తుంది నాన్న.
సుమతి అత్తమ్మను చంపిందెవరో రిపోర్ట్స్ రాగానే తెలుస్తుంది. అలాగే మహాలక్ష్మి అత్తయ్య మీద నేను ఏ హత్యా ప్రయత్నం చేయలేదు అని ఆధారాలతో సహా నిరూపిస్తాను. అప్పటి వరకు నేను మామ విడిగా ఉండక తప్పదు నాన్న. ఆ శ్రీరాముని విడిచి సీత వనవాసానికి వెళ్ళినట్టు నువ్వు నీ రామ్కి దూరంగా ఉంటున్నావు. నీ గురించే మీ అమ్మ నేను రోజూ బాధపడుతూ ఉన్నాం. ఏం కాదు నాన్న, త్వరలోనే అంతా సర్దుకుంటుంది. ముఖర్జీ గారి నుంచి మహాలక్ష్మి అత్తయ్య కాల్ వచ్చింది కాబట్టి మహాలక్ష్మి అత్తయ్య కంగారు పడుతుంది. మిథున గెటప్లో వెళ్ళి ఒక ఆట ఆడుకోవాలి. నాన్న, ఒకసారి కారాపండి. ఎందుకు సీత? అర్జెంటు పనుంది నాన్న. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, అక్కడే డ్రాప్ చేస్తాను. పర్వాలేదు నాన్న, నేను వెళ్తాను. మీరు ఊరు వెళ్ళిపోండి. ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చే వరకు ఇక్కడ నాకు పనేం లేదు. ఊరికే వెళ్తాను. సరే నాన్న. హ్మ్. సరే నాన్న, అమ్మని అడిగానని చెప్పండి. నువ్వు జాగ్రత్త సీత. రిపోర్ట్స్ రాగానే ఫోన్ చేస్తాను. ఉంటాను నాన్న. బాయ్ నాన్న. వాటర్ ఇవ్వరా. అరే మెల్లగా తాగు మమ్మీ, పొరపోతుంది. తీసుకో. పొర కాదురా, ప్రాణం పోయేలా ఉంది. ఏ ముహూర్తంలో ఈ ఇంట్లో అడుగు పెట్టావో కానీ నువ్వు వచ్చినప్పటి నుంచి రోజుకొక టెన్షన్తో చచ్చిపోతున్నాను. టెన్షన్ ఎందుకు మమ్మీ, రిలాక్స్. ఏంట్రా రిలాక్స్? నీ ఫింగర్ ప్రింట్స్ ఆ శివకృష్ణకి ఇచ్చావు. ఫోరెన్సిక్ వాళ్ళు ఆ కత్తి మీదున్న వేలి ముద్రలు టాలీ చేసి అవి నీవే అని చెప్తారు. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇంకోవైపు ఆ మిథున ఇక్కడికి వస్తుందంట. అది ఈ టైంలో ఎందుకు వస్తుందో తెలియడం లేదు. ఏంటి, మిథున ఇక్కడికి వస్తుందా? నిజమా మమ్మీ? నా ఏంజెల్ వస్తుందా? మిథున రాగానే నా గురించి చెప్పు మమ్మీ. నేను తనని ఇష్టపడుతున్నానని చెప్పు. మా ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్పు. నీకు కాస్తైనా కామన్ సెన్స్ ఉందంట్రా. ఒక పక్క నీ ఫింగర్ ప్రింట్స్ విషయంలో నేను టెన్షన్ పడుతుంటే నీకు ఆ మిథునతో ప్రేమ పెళ్లి కావాల్సి వచ్చిందా? ఒక హత్య చేసి దొరికిపోతాను అనే భయం కూడా లేదా నీకు? రిలాక్స్ మమ్మీ, కూల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.